వాసంతి వాసంతి చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోప తప్పాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను. ఎవరు కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారా లేదా చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు. ఏమని చెప్పావు? చూసొస్తాను చెప్పాను. లేడని చెప్పు. అలాగే. లేరండి. ఏమైందండి? వసంతకి వేరే సంబంధం చూస్తాను. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంటే వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాడు. ఏ వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు, నా సమర్థత కూడా చూపిస్తాను. ఎలా వచ్చా? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏంటి వసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు. నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తల్లిదంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి పిల్లలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లిని కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడి చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జున్కి తప్ప ఇంకెవరికి పెళ్లి చేస్తానమ్మా. వాడు వచ్చేవరకు ఆగి వాడికి చిన్న పెళ్లి చేపిస్తాను. ఓకే? చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి
నేనేం చిన్నపిల్లని కాను. నా నిర్ణయాలు నాకుంటాయి. నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ ఇన్స్పెక్టర్, వెరీ సారీ. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హయతునా కంఠే భద్రాలు శుభగే. మున్సిపల్ ఎలక్షన్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టుంది. మన చైర్మన్ గారు గోవిందా ఆయన పోతే మనకు చాలా ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది ఉంటే కనుక మరి కంగారు పడుతూ వచ్చాం. ఊరు పొలిమేరలో మనం ఉన్న 10 ఎకరాలు లేదు ప్లాట్లు కట్టడం అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉన్న కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కనిపిస్తారు. కనిపిస్తే ఇంకేముంది అనుకుని గోవిందా. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుంది. అదిరిపోవడం ఆ ట్యాక్స్ ఈ బద్దలైపోతుంది. పైగా ఇప్పుడు రంగంలోనూ వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఏం చేయాలయ్యా? ఏం చేయడానికే ఉంది, నువ్వు నిలబడిపోవడం. డబ్బుతుంది అయితే అవ్వద్ది రైతే ఏంటట అయితే రూపాయి ఖర్చు అవుతుంది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాను. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, లేదా దెబ్బతినేస్తాం. ఆలోచించు. అలాగే మా ఈ విషయంలో నాకంటే మీరే అనుకుంటారు. మీరు ఏది మంచి చేస్తే ఆవిడ గెస్ట్ చేసినట్టే తీపి తెప్పిస్తాం. సిమెంట్ బ్లాక్లో మనం అమ్మటేమిటయ్యా? ఆ వెబ్బ పని చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరావు దగ్గర లేవు. ఎందుకు లేవండి? అన్ని ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైతే బావా, నమ్మితే నమ్మలేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? అయితే ఉద్దొచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటుంది, నవ్వు ఊరుకుంటుంది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి 2500 బస్తాలు మనకు వచ్చాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. 2000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్యగారి పేరు? ఏ అయ్యగారో నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. తర్వాత 1500 బస్తాలు వచ్చినాయి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. మిగిలిన 1000 బస్తాలు ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారి అకౌంట్ అండి. అయ్యగారండి 10,500 బస్తాలండి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదే ఉంటుంది. వస్తా, సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, నీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా,
చెప్తున్నాను, నాకున్న ఈ ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు. నా ఇల్లు లాగేసుకున్నారు. నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైతే, ఇవన్నీ చేశాను రైతే, కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులన్నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి. రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అన్నదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను. ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. బాబు పద నాన్న. ఆనందమూర్తిని పనిలోంచి తీశారట. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మనం సైడ్ ఆకుంటే చాలా మంచిది గురు. కరెక్ట్ గురు, అతను ఆరక్షించాడు. ఈ టైంలో మనం బెలి చిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ అరెస్ట్ చేస్తే వాడు బెయిల్ ఇచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవరు? నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికీ అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిల్లు గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారు, న్యాయం చేశారు. వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా, వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకు విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, కొత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో, అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను. ఈవేళ అలాంటి వ్యధోపని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి, ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు. ఆ దుర్బుద్ధిని అరికట్టాం. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాచకాలు అరికట్టాలి అంటే అతను చైర్మన్ కాగల మనం చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానీకులు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు. వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, నాకు సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. కబురెట్టారంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలేదు. రైతే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమే వాళ్ళు చదువుకుంటావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలిగా. మరి కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకాలి ఎక్కవాలి. అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళలేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు దీనికి ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. అయితే ఆ మాట చెబితే చాలు, నేను నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా, నాకు ఒక్కటే బాధగా ఉంది.
అలాగే నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, 4 లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను, ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేశావు, అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. అయితే నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టానికి వెళ్ళే. అయితే అలా చేయొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేతంటే మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే, కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేయండిగా. చెబుతా అదంతా పెద్ద కథ. బాబు అర్జున్, నేను ఎప్పుడైతే పేదవాళ్ళ పక్షం వహించానని తెలిసిందో ఈ గొప్ప వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్దామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్ చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్ చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో ఢిల్లీయో మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట. అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో. నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళని ఉమ్మేస్తారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, నీ డబ్బు నాకు అక్కర్లేదు, ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు, ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిష్టి జీవితం చాలు, ఇక ఈ శేష జీవితానైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేశాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పేమన్నా ఉంది అర్జున్? లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. అమ్మయ్యా, జై కొట్టవలసింది అర్జున్. అర్జున్ సత్యం